వారు ఒకప్పుడు ఒకే టీంలో కలిసి పనిచేశారు. ఒకరు మంత్రిగా అధికారాన్ని చెలాయిస్తే మరొకరు ఎంపీగా ఒక వెలుగు వెలిగారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ ఎంపీ గారు పార్టీ నుండి జంప్ అయి మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసేసుకున్నారు. మరి మంత్రి గారేమో అదే పార్టీలో ఉండి మాజీ మంత్రి అయ్యారు. అప్పటి నుండి ఇప్పటిదాకా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పాలిటిక్స్ నడిచాయి. ఇంతకు ఆ ఇద్దరూ ఎవరు? వారి మధ్య ఉన్న లడాయి ఏంటి? ఒకప్పటి మిత్రులు ఇప్పుడు శత్రువులుగా ఎందుకు మారారు? లావు లడాయి నుండి విడుదల అవుతోందా? లెట్ us వాచ్ ది స్టోరీ. విడుదల రజని, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ నేతలు. గత 5 ఏళ్ల పాటు వైసీపీలో కొనసాగారు. ఒకరు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తే మరొకరు ఎంపీగా ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. మరిప్పుడు వీళ్ళిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ల వైరం ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది. విడుదల రజని, లావు శ్రీకృష్ణ దేవరాయలు మధ్య వార్ తారాస్థాయికి చేరింది. అయితే ఇది ఇప్పుడే మొదలైందని, మున్ముందు మరింత ముదురుతుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. విడుదల రజని వైసీపీ తరపున చిలకలూరిపేట ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు పనిచేశారు. చివరి 2 ఏళ్లలో ఆవిడకు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. జగన్ అదే సమయంలో నర్సరావుపేట నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణ దేవరాయలు. చిలకలూరిపేట నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. అయితే చిలకలూరిపేటలో తనను కాదని మర్రి రాజశేఖర్ లాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో లావు శ్రీకృష్ణ దేవరాయలపై కక్ష పెంచుకున్నారు విడుదల రజని. ఒకరినొకరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే విడుదల రజనీకి అధిష్టానం దగ్గర పట్టుండడంతో లావుకు పరాభవమే ఎదురైంది. చివరకు ఎన్నికల ముందు లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆవిడ మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్థానిక స్టోన్ క్రషర్ అధికారి ఒకరు విడుదల రజనిపై ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి 2 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారని, ఇందులో ఐపీఎస్ అధికారి జాషువా హస్తం కూడా ఉందని అందులో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం విడుదల రజనిపై ఏసీబీ కేసు పెట్టింది. దీంతో విడుదల రజనికి త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏసీబీ కేసుపై విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. తనపై కక్షపూరితంగానే ఈ కేసు పెట్టారని, అసలు ఆ స్టోన్ క్రషర్ యజమానులెవరో తనకు తెలియదని ఆవిడ చెప్పుకొచ్చారు. దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలున్నారని ఆమె ఆరోపించారు. తన కాల్ డేటాను కూడా ఆయన తెప్పించుకున్నారని, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని విడుదల రజని చెప్పారు. ఈ కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటారని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆవిడ హెచ్చరించారు. విడుదల రజని ఆరోపణలపై లావు శ్రీకృష్ణదేవరాయలు రెస్పాండ్ అయ్యారు. ఆవిడ కాల్ డేటా తెప్పించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. మహిళలంటే తనకు గౌరవం ఉందన్నారు. ఇక భూముల విషయానికొస్తే 40 ఏళ్లుగా తాము విద్యారంగంలో ఉన్నామని, ఏనాడు ప్రభుత్వం నుంచి భూములు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వేలం వేస్తే కొనుక్కున్నామని చెప్పారు. స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదు చేయగానే 10 రోజుల కింద ఓ వ్యక్తిని తన వద్దకు పంపించి కేసు లేకుండా చూడాలని విడుదల రజని కోరారని ఆయన వివరించారు. దీంతో విడుదల రజని డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అర్థమవుతోంది. అంతేకాక ఈ ఆట మీరు మొదలు పెట్టారని, ఇప్పుడు తాను ముందుకు తీసుకువెళతానని ఆయన హెచ్చరించారు. ఓవైపు కేసుపై పోరాటం చేస్తానని చెప్తూనే మరోవైపు తెర వెనుక కేసు లేకుండా చూసుకునేందుకు విడుదల రజని రాయబారాలు నడుపుతున్నట్టు తేలింది. అయితే విడుదల రజని వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఆవిడపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. చాలా మంది దగ్గర ఆవిడ డబ్బులు వసూలు చేశారని టాక్. కొంతమంది బయటకొచ్చి చెప్పడంతో వాళ్లకు తిరిగి ఇచ్చేస్తుందని కూడా
వార్తలొచ్చాయి. అంతేకాక చిలకలూరిపేట బైపాస్ విషయంలో ఆవిడ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. త్వరలోని దీనిపైన కూడా విచారణ జరగబోతోందని తెలుస్తోంది. అదే జరిగితే విడుదల రజని మరిన్ని చిక్కుల్లో పడడం ఖాయంగా తెలుస్తోంది.